ఏరా కృష్ణ, ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? మనసేం బాలేదురా. ఆఫీస్కి ఏం వెళ్తాను చెప్పు. ఏంట్రా? ఏంటోరా, నన్ను అర్థం చేసుకునే మనుషులే కరువైపోయారు. ఆ కోటిగారు కొంచెమైనా నా వైపు ఆలోచిస్తున్నారా? ఎంతసేపు సౌందర్యని పెళ్లి చేసుకో, సౌందర్యని పెళ్లి చేసుకో, ఇదే కదా ఆయన దబాయింపు. పోన్లేరా, దబాయిస్తే నువ్వు చేసుకోవద్దు. నేను చేసుకోను సరేరా. అర్చన విషయం నాకు బెంగగా ఉంది. ఏ? అర్చనకి తండ్రి మాట అంటే గౌరవం రా. మరి అలాంటప్పుడు తండ్రి ఏం చెప్తే అదే చేస్తుందిగా. అలాగైతే అర్చన నీతో మాట్లాడడం కష్టమేరా. మాట్లాడడమే కాదురా, నా వైపు చూడమన్నా చూడదు. మరి ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలరా? నా పెళ్లి జరిగే దారేదిరా? నాకు ఒకటే అనిపిస్తుందిరా, అర్చనని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి వేరే ఊరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం బెటర్ అని. బెటరే, కానీ నీతో రావడానికి అర్చన ఒప్పుకోవాలి కదా. ఒప్పించాలి. అరే అదిగో అర్చన. రే రే, ఏంటి అంకుల్ ఇలా సడన్ గా వచ్చారు? చెప్పండి అంకుల్. ఏం లేదు కృష్ణ, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి అంకుల్, నా వల్ల అవుతుందో లేదో చెప్తాను. సౌందర్య ఒక డేంజరస్ ప్లేస్లో ఇరుక్కుపోయింది. తెలిసింది అంకుల్. నేను ఇలా అంటున్నానని మీరు ఫీల్ అవ్వకపోతే ఓ మాట చెప్తాను. సౌందర్య ఎప్పుడు తన తెలివి తక్కువతనం, తొందరపాటుతనంతో ఇలాంటి పనులు చేస్తుంది. ఇవేమీ పట్టించుకోకుండా ఈ ఒక్కసారికి వదిలేయండి, తనకే తెలిసి వస్తుంది. ఏమిటి వదిలేయమంటున్నావు? వదిలేయడానికి తనేమైనా బొమ్మ? ప్రాణం ఉన్న ఆడపిల్ల, పెంచే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. చాలా తేలిగ్గా చెప్పేవా వదిలేయమని? రే కోటి, ఊరుకోరా, నేను మాట్లాడుతున్నాను కదా. కృష్ణ, నువ్వు చెప్పింది కరెక్టే. సౌందర్యకి తొందరపాటుతనం ఉండబట్టే మనందరం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. నేను కాదన్నా. అయినా సరే నా కూతురు నాకు ముఖ్యం కృష్ణ. దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది. ప్లీజ్. సరే, ఇంతకీ నేనేం చేయాలో చెప్పలేదు. మొదటిసారి సౌందర్య పెళ్లి విషయం నీతో మాట్లాడినప్పుడు తన క్యారెక్టర్ గురించి అడిగాను, గుర్తుందా? ఆ ఏజ్ పిల్లలకు అది సహజం, పెళ్ళైతే అంతా సర్దుకుంటుంది అని నువ్వే అన్నావు. మరి అలాంటప్పుడు సౌందర్యం నువ్వే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఇదేంటి అంకుల్, ఇంత సడన్ గా ఒక సీరియస్ విషయాన్ని ఇంత తేలిగ్గా అడుగుతున్నారు? పైగా హెల్ప్ కావాలని అడిగి ఇది అడుగుతున్నారేంటి? పెళ్లికి సహాయపడమంటే ఓకే, కానీ పెళ్లి చేసుకుని సహాయపడమంటున్నారు. ఇది మీకు న్యాయంగా అనిపిస్తుందా? పైగా అర్చనతో నా పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చిన మీరు ఇలా అడగడం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది పెద్ద మనిషి తరహా అనిపించుకోదు అంకుల్. మీ అమ్మాయి చేసే తప్పులకి నన్ను బ్లాక్మెయిల్ చేయకండి. పెళ్ళి అనేది నా పర్సనల్ విషయం. ఇందులో ఎవరు కలగజేసుకోవద్దు, ఎవరికీ అధికారం లేదు. కృష్ణ, నేను అధికారంతో రాలేదు, కూతురు మీద మమకారంతో, ఆమెని రక్షించుకోవాలనే ఆతృతతో నీ దగ్గరికి వచ్చాను. నువ్వు వచ్చి తనతో ప్రేమగా 4 మాటలు మాట్లాడితే ఆ నరకం నుంచి సౌందర్య బయటపడుతుంది కృష్ణ. ఆ తర్వాత ఈ విషయం డిస్కస్ చేసి మనందరం ఒక అభిప్రాయానికి వద్దాం. మీరు వెళ్ళి పిలిచారా? పిలిచాను. నేను నాటకం ఆడి మలేషియా పంపానన్న కోపంతో నేనంటే అసహించుకుంటోంది. అందుకే నేను పిలిచినా రానంది. ఆ నాటకంతో నాకు కూడా సంబంధం ఉంది కదా, మరి నన్నెలా నమ్ముతుంది? నేను పిలిస్తే ఎలా వస్తుంది? అవును, నిజమే. కానీ ఇంత జరిగినా ఇంకా నీ మీదున్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు కాబట్టి నమ్ముతుంది. లేదంకుల్, మళ్ళీ సౌందర్య దగ్గర నటించి మరోసారి తప్పు చేయడానికి నా మనసు అంగీకరించట్లేదు అంకుల్. ఇక పెళ్లి విషయంలో అబద్ధాలు, ఈ నాటకాలు ఇవేవి ఆడలేను. నాకు పెళ్ళంటూ జరిగితే అది అర్చనతోనే. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంతం చేయకండి.
ఏయ్, ఏ రోజు ఎవరిని ఇంత సహాయం అడగని హర్షబాబు ఇవాళ నీ ముందొచ్చి బతుకులాడుతున్నాడంటే కాదు పంపంటావా? ఆయన అంటే గౌరవం లేదా, కృతజ్ఞత లేదా? మాట్లాడితే అర్చన అర్చన అంటున్నావు. ఇంకోసారి కలిసినట్టు తెలిస్తే చంపి పాతేస్తాను. ఏంటా లుక్కు, తెగించావా? చెప్పు, ఇప్పుడే చంపి పాతేస్తాను. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, సౌందర్యాన్ని కాపాడడానికి రా. మీరు నన్ను చంపినా సరే నేను రా. రైట్ కుటి. ఇంక ఈ విషయంలో ఎవరిని బలవంత పెట్టద్దు. పద వెళ్దాం. నేను తప్పు దిద్దుకోవలసింది నా కూతురు దగ్గర. పద పదరా. నేనప్పుడే చెప్పాను, అది అనుకున్నది జరగకపోతే ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది అని. కానీ మీరు నా మాట వింటేనేగా. అంతా అయిన తర్వాత ఇప్పుడు నా మీద భారం వేస్తే నేనేం చేయను చెప్పండి? అలా అనకు సంగీత. సౌందర్య లేనింట్లో నేను ఉండలేకపోతున్నాను. నాదే అదే పరిస్థితి అండి. అయినా సౌందర్య నా మాట విని ఇక్కడికొస్తుందన్న నమ్మకం నాకు లేదండి. సౌందర్య అప్పలనాయుడు ఇంటి నుంచి రావాలంటే వేరే ఆలోచన చేస్తే మంచిదేమో. ఆ వేరే ఆలోచనే ఏంటనేదే నాకు తెలియడం లేదు సంగీత. ఏంటో ఏం చేయాలో తెలీదు. ఏమీ తోచడం లేదు. ఆ అబ్బాయి రంజిత్ పొద్దున్న నన్ను చెప్పిన పని ఏడు చేసినావురా? ఆ ఏడు చెల్లెం వచ్చేసినావా? ఏంటి మా సౌందర్య గది తలుపు ముందు రంజిత్ ఏం చేస్తున్నాడు? అదే ఏటనేదమ్మా, రాత్రి ఏటైందో తెలదు కానీ కొన్ని సప్పులు వినిపించినాయి. ఎవడైనా ఇంట్లో సొరపడ్డాడేమోనని అనుమానం వచ్చి ఇల్లంతా ఎత్తుకున్నాడు. సౌందర్యం నిద్ర లేపడం ఎట్టున్నాక ఇదిగో గేట్ బయట కాపలా కాస్తుండిపోనాడు. నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నిజంగా మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఆ ఊరుకో అమ్మా, రుణాలేటి జన్మలేటి తీరడాలేటి అంతా మనమే కదా. అలా మొహమాట పడిపోకూడదు. నువ్విలా మా ఇంటికి వస్తా పోతా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సౌందర్యమ్మ నా ఇంట్లో ఇలాగే ఇక్కడే ఉండిపోతే బాగుండి అనిపిస్తుంది. కానీ ఏడు చేస్తాం చెప్పు. మరి అన్నయ్య గారు, మీరు సౌందర్యకిచ్చిన మాట నిలబెట్టుకొని త్వరగా కృష్ణతో మాట్లాడితే మంచిదేమో. ఎందుకంటే మా బిడ్డ మాకు దూరంగా ఇంకెన్నాళ్ళుంటుంది? ఒకటి పెళ్ళే అత్తారింట్లో అయినా ఉండాలి, లేదా పుట్టిల్లైనా మా ఇంట్లో అయినా ఉండాలి. ఏమంటారు? అది నిజమేనమ్మా, నాను మాత్రం కాదన్ననేటి. నాను మా అబ్బాయి రంజిత్ గౌడు పగలు రేయి ఇదే ఆలోచన చేస్తున్నాం అమ్మా. సౌందర్య, ఎక్కడికి వెళ్తున్నావు? కృష్ణన్ చూడ్డానికి మమ్మీ. నువ్వు బయటికి వెళ్ళడం ఏంటమ్మా, ప్రమాదమో. వద్దు సౌందర్య, లేనిపోని రిస్క్ ఎందుకు? చూడమ్మా, ఈ నాలుబట్టి ఆ కిట్టానికి కథలు తిరుగుతున్నావు కదా, ఏటి ఉపయోగం చెప్పు? ఆ కుర్రోడికి నీ మీద ఉన్న ప్రేమ కొంచెమైనా ముందు కదిలిందా? లేదే. ఈ పాలు అలా కాదమ్మా, ఆ కిట్నే నీ అంట తిరిగేటట్టు చేసుకోవాలి. అలా చేస్తాను చూడు. అవునమ్మా, అన్నయ్య చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. మరికేటి ఆలోచించకండి. ఈ మేనమామ మాట మీద కోసంత నమ్మకం ఉంచుకోండి చాలు. అమ్మ సౌందర్య, నువ్వు కాలు బయట పెట్టకుండా నీకు ఏటి కావాలంటే అది నీ కాలకడికి వచ్చేటట్టు నేను చేస్తాను. అమ్మ చెల్లెమ్మ, సౌందర్యం లోనకి జాగ్రత్త తీసుకెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు.
అర్చన అర్చన ప్లీజ్ ఆగు. ఏంటి అర్చన ఇది? పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? ఎందుకు నాతో మాట్లాడకూడదనుకుంటున్నావు? నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నేను ఇచ్చిన గిఫ్ట్లన్నీ నా మొహాన్ని కొట్టినట్టు తిరిగిచ్చేసి నా జ్ఞాపకాలన్నీ నీ దగ్గర ఉండకూడదనుకుంటున్నావా? పైగా నిన్ను మర్చిపోమని అంత తేలిగ్గా చెప్పావు. మరిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని అంత ఈజీగా మర్చిపోగలవా? మనిద్దరం ఒకటిగా బతకాలని ఎన్ని కలలు కన్నావు? అవన్నీ ఈ మనసులోంచి తుడిచేయగలమా? అసలు మనల్ని మర్చిపోమని శాసించిందెవరు చెప్పు? పరిస్థితులు. అవి చెక్కబడాలంటే మనిద్దరం ఒకరినొకరు మర్చిపోయి దూరంగా ఉండాలి. అసలు ఈ పరిస్థితులు క్రియేట్ చేసిందెవరు? మనం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మనుషులు. మరి ఆ మనుషుల ఉద్దేశాలకి మనం ఎందుకు తలవంచాలి? నేను నా పెద్దల మాటలకు తల వంచాను. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి తలవంపులు తీసుకురాకూడదనుకుంటున్నాను. నువ్వు కూడా మీ పెద్దల మాటల్ని గౌరవించు, వాళ్ళని అర్థం చేసుకో. అప్పుడే మన రెండు కుటుంబాలు ఈ సమస్యల నుంచి బయటపడతాయి. మన ప్రేమను అర్థం చేసుకోలేని పెద్దల్ని మనం అర్థం చేసుకోవాలా? ఈ పెద్దలంతా ఎవరి స్వార్థానికి వాళ్ళు మనల్ని దూరం చేయాలని చూస్తుంటే వాళ్ళ అభిప్రాయాల్ని మనం ఎందుకు గౌరవించాలి? నో, మనల్ని మన ప్రేమని అర్థం చేసుకోలేని మనుషుల్ని నేను అర్థం చేసుకోను. వాళ్ళ అభిప్రాయంతో నాకు సంబంధం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, దట్స్ ఆల్. అంటే మన పేరెంట్స్ని ఎదిరించి మనం పెళ్లి చేసుకోవాలంటావు? మన మనసుల్ని చంపుకొని ఎందుకు బతకాలని అడుగుతున్నాను అర్చన. ఎవరి ఆలోచనలకో ఎవరి అభిప్రాయాలకో మనం ఎందుకు బలవాలని అడుగుతున్నాను. వాళ్ళు ఎవరో అంటున్నావు. ఏ వాళ్ళు నీ కన్నవాళ్ళు కాదా? వాళ్ళని వాళ్ళ మాటల్ని గౌరవించాల్సిన బాధ్యత మనకి లేదా? నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయిన మన ప్రేమ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో నీకు మాత్రం తెలీదా? పెళ్లికి ముందే ఇన్ని అడ్డంకులొచ్చిన మన ప్రేమకి పెళ్ళయ్యాక ఇంకెన్ని అడ్డంకులు వస్తాయో అని మన ఫ్యామిలీస్ ఆలోచించాయి కృష్ణ. మనిద్దరం ఒకటి కావడం ఇష్టం లేని మనుషులు క్రియేట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నన్ను దక్కించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. మన పెళ్లితో ఒకటైతే ఇక వాళ్లే వాసిస్తారు, ప్రాబ్లమ్స్ ఎందుకు తీసుకొస్తారు? మరి ఈ మాట మీ పెద్దవాళ్ళకు చెప్పావా? వాళ్ళ నొప్పించావా? వాళ్లతో నా పేరెంట్స్కి చెప్పించగలవా? వాళ్ళు నా మాటను అర్థం చేసుకుంటారని నేను అనుకోను. మరి మన పెళ్లిని మాత్రం ఎందుకు అర్థం చేసుకుంటారనుకుంటున్నావు? మన పెళ్లిని ఎవరు అంగీకరించకపోయినా అర్థం చేసుకోకపోయినా పర్వాలేదనుకుంటున్నాను. పెద్దల ఆశీస్సులు లేని పెళ్లి అసలు పెళ్లే కాదని నేను అనుకుంటున్నాను. అర్చన ప్లీజ్, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా? మనం మన పెద్దవాళ్ళని ఒప్పించి మనం పెళ్లి చేసుకోలేం. వచ్చే ప్రతి అడ్డంకి దగ్గర మన ప్రేమ ఆగిపోతుంటే ఆ టెన్షన్తో బతకలేం అర్చన. అందుకని మనం ఈ ఊరి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. నేను తండ్రి చాటు బిడ్డని. నువ్వు చెప్పినంత తేలికగా నేను ఈ విషయాన్ని తీసుకోనూ లేను. పెళ్లికంటూ నీతో ఎక్కడికో ధైర్యంగా నేను రాను లేను. ఏ, నా మీద నీకు నమ్మకం లేదా? ఉంది. మరి నా పేరెంట్స్కి నా మీద నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకాన్ని నేను పాడు చేసుకోవాలనుకోవడం లేదు. వాళ్ళ మీద నాకున్న గౌరవం తగ్గలేదు. ఆవేశంతో ఆలోచించి నీ ప్రవర్తనతో నీ పేరెంట్స్ని చిన్నబుచ్చుకో. నేను నిన్ను కోరుకునేది అదే. అయితే నా కోరిక కూడా విను. నువ్వు నా ప్రేమను గౌరవించి నాతో వస్తే పెళ్లితో ఒకటైన మనం ఒకరి కళ్ళ ముందు ఒకళ్ళం హ్యాపీగా ఉంటాం. కాదని రాకపోతే నీ కృష్ణ నీ కళ్ళ ముందే కాదు, ఈ లోకంలోనే ఉండడు. అంతే, ఇదే నా నిర్ణయం. కృష్ణ ప్లీజ్, దయచేసి నన్ను ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకు. నన్ను అర్థం చేసుకో. అది అందరికీ మంచిది. ఎవరెలా పోయినా పర్వాలేదు, మనం పెళ్లి చేసుకుని సుఖంగా ఉందాం అనుకోకు. నాకు తెలిసిన కృష్ణ అంత స్వార్థపరుడు కాదు. ఆ అభిప్రాయాన్ని అలాగే ఉంచు. అర్చన, అర్చన, నేను ఆవేశంతోనో అర్థం లేకుండా చెప్తున్న మాటలు కావివి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అర్చన, మనం దూరంగా వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాం. అర్చన, ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ జీవితంలో నీకు కనిపించిన అర్చన. ఐఎమ్ వెరీ సీరియస్. అర్చన, అర్చన.
అసలు నీకు బుద్ధుందిరా? అదేంటమ్మా అలా అంటావు? నాకు బుద్ధి లేదా? బుద్ధుంటే అలా ఫోన్ల మీద ఫోన్లు చేసి విసిగిస్తావా? అంటే అమ్మా నేను వెళ్ళాలి కదా, టైం అయిపోతుందన్న టెన్షన్లో. ఏంటి నీకు టైం అయిపోతుందా? మరి నేను అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందిరా? నిజమే, ఓ గంట అయినా పడుతుంది. మరి వెళ్ళిన అరగంట నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఎలా? ఏంటా వెరి నవ్వు? 1000 2000 2 లక్షలు డ్రా చేసుకుని రావాలా? అవును కరెక్టే. అన్నీ కరెక్టేనంటావు, మళ్ళీ నన్ను టెన్షన్ పెడతావు. బ్యాంక్ లో దొంగలుంటారు, జాగ్రత్తమ్మా అని చెప్పావా? అవును. అమ్మో, కొంపతీసి అక్కడ ఏమైనా? చచా, అలాంటి అశుభం మాట్లాడకు. నీకన్నా నాకు జాగ్రత్త ఎక్కువ. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను. కాకపోతే మధ్య మధ్యలో నీ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోయాను. ఇవిగో 2 లక్షలు. ఒరే రాజేష్, ఇది నీ సొమ్ము నా సొమ్మని కాదు. చచా, అలా నేనెప్పుడన్నానమ్మా? మన ఇంట్లో నా డబ్బు, నీ డబ్బు, నాన్న డబ్బు అన్నీ నీ అకౌంట్లోనే ఉంటాయి కదా. కదా, అందుకే అమ్మా అర్జెంటుగా 2 లక్షలు కావాలి అంటే ఎందుకు అని అడగకుండా వెళ్లి డ్రా చేసుకొచ్చి నీ చేతిలో పెట్టాను. అవునమ్మా, ఎందుకనుకోండి నువ్వు అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, ఈ 2 లక్షలు దేనికిరా? అదా నీ క్వశ్చన్. ఈ 2 లక్షలు ఎందుకంటే పెళ్లికి. పెళ్లికా? ఎవరి పెళ్లి? అదేనమ్మా, అర్చన పెళ్లికి. అర్చన పెళ్లికా? నీకసలు బుద్ధుందా? అర్చన ఎవరినో పెళ్లి చేసుకుంటుంటే ఆ పిల్లకి నువ్వు 2 లక్షలు ఖర్చు పెట్టడం ఏమిట్రా? అర్చన ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? అర్చన పెళ్లి చేసుకునేది నన్నే. ఏమిటి, నిజమా? అర్చన నిన్ను పెళ్లి చేసుకుంటుందా? అంటే అమ్మా, డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు, కానీ అర్చనతో నా పెళ్లి మాత్రం కన్ఫర్మ్ అమ్మా. ఆ దేవుడు మా ఇద్దరికీ రాసిపెట్టున్నాడని నాకెందుకో చాలా నమ్మకం అమ్మా. ఒరే, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. నీకైనా అర్థం అవుతుందా? అమ్మా, నాకేం చెప్పక్కర్లేదు, కనీసం నీకైనా అర్థమైతే చాలు. నాకెందుకు అర్థం కాదమ్మా? అమ్మా, నీకోటి చెప్పనా? ఎవడైనా పెళ్లికి ఖర్చు పెడతాడు, అవునా? కానీ నేను ఫస్ట్ ఖర్చు పెట్టి తర్వాత పెళ్లి చేసుకోబోతున్నాను. జరగబోయే మా పెళ్లికి ఈ ఖర్చు. అమ్మా, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళనా? వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, కానీ ఏం చేసినా కరెక్ట్గా చెయ్యి. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. ఏటంటే అరసాబాబు గారు తెగ ఆలోచించేస్తున్నారు. ఈ అంకుడు అప్పలనాయుడు ఇంటికొస్తే ఎలా మర్యాద చెయ్యాలని ఆలోచిస్తున్నారు. బియ్యంకుడు గీయంకుడు అని మళ్ళీ పెళ్లి మ్యాటర్ ఎత్తితే మెడపట్టు గెంటుతాను. నీ కూతురే నా ఇంటికి వచ్చేసినది అంటే అత్తోరింటికి ఎప్పుడో వచ్చేసినది. ఇక కోడలవడం కట్టమా? ఎందుకు వచ్చావు? చూసినావా నీ బుద్ధి? నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు ఎంత గౌరవంగా చూసినాను, బదులుగా ఇదేనా మర్యాద? ఇక నీ కూతురు నా కోడలు అవుతుంది. ఆ విషయం మర్చిపోయి మాట్లాడుకో. అంటే బెదిరిస్తున్నావా? చచ్చ నాను పెద్ద మనిషిని. చిన్నపిల్లల్ని ఏదో చేసి పెద్దోళ్ళతో ఆటలాడుకోను. నీ పెద్ద మనిషి బుద్ధి నాకెప్పుడో తెలిసిందిరా. సంగీత దగ్గర, సౌందర్య దగ్గర కృష్ణతో పెళ్లికి సాయపడతానంటావు, నా దగ్గర నీ కొడుకుతో పెళ్లికి నసపెడతావు. నువ్వే పెద్ద మనిషివైతే సంగీత దగ్గర, నా దగ్గర ఒకే మాట మాట్లాడు. 2 నాలుకల ధోరణి కట్టిపెట్టు. సంగీత, సంగీత! ఏటి 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 బాబు, సంగీతమ్మను పిలుస్తున్నావు? నీ 2 నాలుకల ధోరణి సంగీత కూడా తెలుస్తుందని. ముందు తమరోడు తెలుసుకోవాలా. సంగీతమ్మ ఇంట్లో లేదు, ఈ అప్పలనాయుడు అన్న ఇంట్లో ఉన్నారు. ఏటి ఇవన్నీ తెలియకుండానే ఇంటికి వచ్చినాను అనుకుంటున్నావా? నీ వైపు ఎవ్వరు నేరు. నీ ఇంట్లో వాళ్ళంతా నా వైపే. తమరిప్పుడు ఒంటరి. హర్షబాబు, కోపం వద్దు, ఆవేశంతో నన్ను నేటి చేయకూడదు. మరి ఇప్పుడు ఇది మా రంజిత్ కూడా చూసినాడు అనుకోండి, మా కోటలో ఉన్న సంగీతమ్మకి, సౌందర్యమ్మకి ఏదో ముప్పు తీసుకొస్తాను అంటాడు. ఆడు నీలాగా ఆవేశపోడు కదా, అందుకని ఒగ్గేసేయ్. ఏంటి నేను చెప్పింది అర్థం కాలేదు నీకు? అది అలాగా చెప్పినట్టు చెయ్యి. ఒకటొకటి ఇంటూ పోతే అప్పుడు నువ్వు నా మడిసివే.
నీ వాళ్ళు నా వైపు తిప్పుకోనేదా అలాగే నిన్ను మార్చేసుకుంటాను. ఇవన్నీ ఎందుకు గానీ ఈ ముసలైసులో ఇలాంటి ఆటలు ఇంకేట ఆడతాం సేపు. మనములతో ఆడుకునే వయసు మనదే కాబట్టి ఇక దాని గురించి ఆలోచించమాక. మళ్ళీ మనం కలిసి వాళ్ళకి నువ్వే మన పిల్లల పెళ్లి సంగతి చూడాలి, అది గుర్తుంచుకో. అలా టెన్షన్ పడిపోతున్నా బట్టి నీ పిల్లం నీ కూతురు గురించి నువ్వేటి ఆలోచించమాక. వాళ్ళు నీ మీద పేకల్లో కోపంతో ఉన్నారు మరి. నానైతే వాళ్ళు నీకు శత్రువులుగా మార్చంలే. నీ ఏడుపట్టు మనం చూస్తుంటే నాకు వచ్చేస్తుంది. నా ఇక్కడే ఉన్నట్టయితే చచ్చిపోతాను.